మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును స్తుతించాం, చక్కటి సాక్ష్యాలను విన్నాం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. మరొక మారు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వందనాలు. అందరికీ వందనాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. వందనాలు. మీరెంత వందనాలు చెప్పినా కూడా తూపల్లి కంటే తక్కువే. అందరూ తూపల్లిలో జనం తక్కువ ఉన్నా కూడా గట్టిగా చెప్తారు. డిఫరెంట్ పదాలు వినపడతాయి. అంకుల్ అనేవాళ్ళు కొంతమంది, పెదనాయన అనేవాళ్ళు కొంతమంది. మంచిది. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన లేఖన భాగము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. దావీదును అతనితో కూడా ఉన్నవారు ఘోరమైన బాధలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. ఎంత బాధలో ఉన్నారు, ఎంత దుఃఖములో ఉన్నారు వాళ్ళంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా అరిచారట. తలల మీద బుగ్గి పోసుకున్నారు, ధూళి పోసుకున్నారు, మట్టిలో కూర్చున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు మిక్కిలి దుఃఖపడెను. మిక్కిలంటే ఎక్కువగా దుఃఖపడ్డాడు. కారణం ఏమిటంటే, సమస్తమును కోల్పోయారు వాళ్ళు. సమస్తమును కోల్పోయారు. ఇక మిగిలింది ఏమీ లేదు. వారి భార్యలు, వారి పిల్లలు, వారి సంపాద్యము, వారి ఇండ్లు కూడా కాల్చివేయబడ్డాయి. బూడిద ఉంది అక్కడ, ఇంకేం లేదు. దాన్ని చూడగానే ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా అరిచారంట. ప్రభునందు ప్రియమైన వారలారా, అటువంటి సమయంలో దావీదు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, దేవుని యొద్ద విచారణ చేయాలి. హల్లెలూయా. అందరి యొక్క నిర్ణయం ఒకలాగుంది, దావీదు యొక్క నిర్ణయము ఒకలాగుంది. అందరి యొక్క ఆలోచన ఒకలాగుంది, దావీదు ఆలోచన ఇంకొకలాగుంది. అందరి ఆలోచన ఎట్లుందంటే, ఇంత కష్టం మనకు రావడానికి కారణం దావీదే కదా, దావీదును రాళ్ళు రువ్వి చంపుదాం రండి అనుకున్నారంట. ఎంతమంది ఉన్నారు తెలిసిన? 600 మంది ఉన్నారు. ఎంతమంది? 600 మంది ఒక్క దావీదు పైన తిరుగుబడతా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే, దావీదు ద్వారా మేలు పొందిన వారు, దావీదు ద్వారా ఆదరింపబడిన వారు, దావీదు ద్వారా బలపరచబడినటువంటి వారు, దావీదు ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వారు. ఎవరైతే మేలు పొందారో, ఎవరైతే ఆదరింపబడ్డారో, ఎవరినైతే దావీదు చేరదీశాడో వాళ్ళే ఇప్పుడు ఏమైనారంట? తిరగబడినారంట, చంపుదాం రండి అని చెప్పి. అయితే దావీదు వారిని ఏమనకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని యొద్ద నేను విచారణ చేయాలి. దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుడు జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు తెలిసిన? తప్పక నీ వారినందరిని నీవు దక్కించుకును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తప్పక అంటే ఖచ్చితముగా, నిశ్చయముగా, ఖచ్చితముగా, నిశ్చయముగా. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. నిజముగా దావీదుకు అక్కడున్న వాళ్ళందరికీ అదొక నూతన సంవత్సరం అని చెప్పుకోవాలి.
అదొక నూతన సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సమస్తమును కోల్పోయారు, మరలా అంతకు రెట్టింపు దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏది కూడా పోగొట్టుకోకుండా ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని ఇంకా ఎక్కువగానే వారికి దేవుడు అనుగ్రహించాడు. దావీదు ప్రార్థన దేవుని యొక్క జవాబు. తరుము, తప్పక నీ వారినందరినీ నీవు. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధన దినంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, గడిచిన సంవత్సరాలలో నీకు ఎదురైనటువంటి అపజయాలు, గడిచిన సంవత్సరంలో నీకు ఎదురైనటువంటి ఇబ్బందులు, ఏదైనా నిన్ను కృంగదీసి ఏడ్చడానికి శక్తి లేకున్నట్టుగా ఉన్నావా? అయితే దావీదు తీసుకున్న నిర్ణయం నువ్వు తీసుకుంటే దేవుడు నీ పట్ల తప్పక ఆశీర్వాదము అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరములో మనము తీసుకోవలసినటువంటి నిర్ణయం, మనము తీసుకోవలసినటువంటి తీర్మానం ఏమిటి అంటే తప్పక అంటే ఏమిటి? ఖచ్చితముగా, నిశ్చయముగా. ఒక 5 విషయాలు నేను సిద్ధపడ్డాను, దాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా పూర్వకముగా వినడానికి సిద్ధపడండి. ఈ మాటలను బట్టి మీ విశ్వాసమును దేవుడు బలపరచును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుండగా వేరే ఆలోచనలు ఏమి కూడా మన హృదయంలో ఉంచుకోకుండా వాక్యం పైన మన దృష్టిని కేంద్రీకరిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం చేస్తున్నారంట? తప్పక కూడుకొనుచు. ఎక్కడా? దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఇది మనం తీసుకోవలసిన నిర్ణయం. తప్పక నేను దేవాలయంలో కూడుకుంటాను, తప్పక దేవుని మందిరానికి వెళ్తాను. ఈ సంవత్సరము ఇప్పటి నుండి తప్పక నేను ఎక్కడుంటానంటే దేవాలయంలో ఉంటాను. నియామక కూడికలో తప్పక నేను ఉంటాను. ఎప్పుడు? నియామక కూడిక, సంఘానికి ఒక నియామక కూడికలు ఉన్నప్పుడు తప్పక నేను ఉంటాను. ఇది ఏం చేయాలా? తీసుకోవలసినటువంటి తీర్మానం, నిర్ణయం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరు వచ్చినా, ఎవరు రాకున్నా, ఎవరు మానుకున్నా, అర్థమవుతుందా? ఎవరు మానుకున్నా. కొంతమందికి కొన్ని లింకులు ఉంటాయి అన్నమాట. ఏ లింకులో తెలిసినా, నువ్వు వచ్చే నేను వచ్చా, నువ్వు మానుకుంటే నేను మానుకుంటా. ఇది లింకులు. నువ్వు వచ్చే రావచ్చు, నువ్వు మానుకుంటే మానుకోవచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు, నువ్వు పోతే పరలోకానికి పోవు. పరలోకంలో లింకులు లేవన్నమాట. అర్థమవుతుందా? పరలోకానికి ఒంటరిగానే పోవాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా. ఒకవేళ సంఘములో ఎవరైనా మానుకున్నట్లుగా నువ్వు మానక అంటున్నాడు. వాళ్ళు మానుకుంటే మానుకున్నారు, నువ్వేం చేయకూడదు? మానుకోకూడదు. దేవుని సన్నిధికి నువ్వు మానక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి నువ్వు మానుకోకూడదు. ఎవరు వచ్చినా
ఎవరు రాకున్నా, ఎవరు మానుకున్నా, ఎవరు మానుకోకపోయినా ప్రభునందు ప్రియమైన వారులారా, కొన్ని ఎలా ఉంటాయంటే నిర్ణయాలు గమనించాలి. కొన్ని నిర్ణయాలు కుటుంబాలతో ఉంటాయి, కొన్ని నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉంటాయి. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నేనును నా ఇంటి వారును యెహోవానే. ఇది కుటుంబముతో తీసుకున్నటువంటి నిర్ణయం. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె, నేను ఎవరన్నా నాకేం సంబంధం లేదు, నేనైతే ఇది అన్నమాట. కాబట్టి వారు ఏకమనస్కులై అనుదినము ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అన్నట్లుగా మన నిర్ణయం ఏం కావాలంటే, తప్పక నేను నీ మందిరములో ఉంటాను. ఎవరు ఆబ్సెంట్ అయినా నేను ఆబ్సెంట్ కాదు. ఇది మన నిర్ణయం కావాలి. ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం. లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆ తీర్మానము నీ తీర్మానం కావాలి. వారి నిర్ణయము మీ నిర్ణయము కావాలి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇంకా ప్రాముఖ్యం చెప్తున్నాను చూడండి, మా సంఘమును మేము చెప్పండి విడిచిపెట్టము. మా సంఘమును మేము విడిచిపెట్టము. ప్రభునందు ప్రియమైన వారు, మా మందిరమును మేము విడిచిపెట్టము. ఇది నీదంటూ ఒక సొంతం ఉండాలి కదా. నీదంటే ఏముండాలా చెప్పండి, ఉండాలి కదా. నా ప్రార్థనలు ఫలించిన అనేక ప్రార్థనలో కొన్ని అంశాలు చెప్తాను చూడండి. కొన్ని అంశాలు ఇందాక చెప్పాం కదా, ప్రార్థన ఫలించిందని. ఆ విధముగా సంవత్సరం నుండి నేను చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, చెదిరిపోయిన వారిని సమకూర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. సంఘములో నుండి ఏమైపోయినారు? చెదిరిపోయిన వారిని ఇక్కడ ఎవరైతే రక్షింపబడ్డారో, ఇక్కడ ఎవరైతే బాప్తిస్మం పొందారో వారిని నేను అడుగుతున్నాను కానీ వేరే వాళ్ళని నేను అడగడం లేదు. నా హృదయాన్ని సంతోషపెట్టేటటువంటి ఒక మాట నేను విన్నాను. అదేమిటంటే, రూతమ్మ కుమారుడు ఇమ్మానియల్ అన్నాడంట, అమ్మా మనం పోతే వేంపలే పోదాం, అంటే కాలనీకి పోదాం, లేకపోతే ఇంటికాడ ఉందాం. డబ్బులుంటే లెక్కుంటే పోదాం, లెక్క లేకుంటే ఆగిపోదాం ఎక్కడికి పోకుండా. నేనేం చెప్పినానంటే వాళ్ళు మాటికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈసారి ఆడికి పోతాం లేన్నా, మళ్ళీ ఇటుకు వచ్చాం లేన్నా. వద్దమ్మా, మీరెందుకు ఊరిక అక్కడ ఇక్కడ తడబడతారు పాపం, మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకు ఇబ్బందిగా అంటే అక్కడికే వెళ్ళండి. అది హృదయపూర్వకంగా చెప్పిన మాట కాదు. ఇంకా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? మామూలుగా నేను ఎవరు చెప్పాలా? దేవునికి చెప్పాలా. ఎవరు చెప్పాలి? దేవునికి అప్పగించాలి. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన జవాబు ఏమిటంటే, మా కొడుకు ఈ మాట అన్నాడన్నా, అమ్మా ఎక్కడికి వద్దుమా, మనం పోతే అంకుల్ దగ్గరికి పోదాం, లెక్కుంటే పోదాము, లెక్క లేకపోతే ఆగిపోదాం ఇంటికాన్ని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది మీ నిర్ణయం కావాలి. కొంతమందిని చూసి మనము బుద్ధి తెచ్చుకోవాలి. ఒక ఆయన వేంపల్లిలో ఉన్నాడు, మోషే అన్న అని చెప్పి, పెయింట్ పని చేస్తా కింద పడి కాలు ఎరిగి, ఎట్లా ఉన్నా కూడా వేంపల్లి నుండి ఎర్రగుంట్లోకి పోతాడు ప్రతి వారం కుటుంబాన్ని వేసుకొని. అక్కడి నుంచి ఎక్కడ మందిరాలు లేవా చెప్పండి? మందిరాలు లేవా? ఉన్నాయి కదా. అయినా
పాస్టర్ అయ్యా నేను అట్లా వేరే చోటు పోను పాస్టర్ అయ్యా, నేను ఎక్కడికైతే వెళ్తానో అక్కడికే వెళ్తా. దేవుని నామన స్తుతి కలుగును గాక. అటువంటి వారిని దేవుడు దీవించును గాక. అన్నమ్మ ఒక మాట అన్నది, సార్ వేంపల్లిలో ఇండ్లు చూడండి సార్, నేను వేంపల్లికి వస్తాను. హల్లెలూయా. కుమరాంపల్లిలో కూడా నేను ఉండను, ఇక్కడ కాలనీలో కూడా ఉండను. వేంపల్లిలో ఇండ్లు చూడండి, నేను వస్తాను, ఇక్కడే నేను స్థిరపడతాను. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఇది కదా ప్రార్థనకు ఫలితం అంటే. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమంటే, మా సంఘాన్ని మేము విడిచిపెట్టమంటే. నిన్న మా అన్నకు ఫోన్ చేసిన, రాండి ఇంటికని చెప్పి. ఎందుకు ఫోన్ చేసినా నాకు తెలుసు. ఎందుకు ఫోన్ చేసినాడంటే, రాండి అని చెప్పి మా వాడు బండి అన్నాడంట, రేపు వారు మాటకు వచ్చాం మేమని చెప్పి కదా. ఒక అడుగు మీరు ముందుకేస్తే నేనేం చేస్తాను తెలిసిన, 2 అడుగులు మిమ్మల్ని నడిపిస్తా ముందుకు. దేవుని నామన స్తుతి కలుగును గాక. కాబట్టి బండి వాడు ఒక్కడొచ్చేదేంది, ఏమి రావాలి, మీరు కుటుంబం అంతా రావాలా. మీదే సంఘము, మీరందరూ ఎక్కడ బాప్తిసం పొందినారు? ఇక్కడ కదా. ఎవరు పిలిచినా, ఎవరు పిలవకపోయినా, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, ఇది ఎవరిది సంఘము? మీది. కాబట్టి తప్పక కూడుకొనొచ్చు అన్నట్లుగా తప్పక నేను దేవుని మందిరంలో ఉంటాను. హల్లెలూయా. తప్పక దేవుని మందిరంలో ఉంటాను. ఇది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. 2వ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 141వ కీర్తన 5వ వచనం. 141వ కీర్తన 141వ కీర్తన 5వ వచనం చదవమని ఇక్కడ చెప్పిన నేను. ఇది రావాలని వెయిట్ చేస్తున్నా. నేను తప్పక ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. దేవుని నామన స్తుతి కలుగును గాక. నేను తప్పక దేవుని మందిరానికి వెళ్తాను. ఎవరు ఆబ్సెంట్ అయినా నేను మాత్రము ఆబ్సెంట్ కాను. మీ కొరకు దేవుని సేవకుడే రాని వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఎంత ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా. అర్థమవుతుందా? ఒక విశ్వాసి కొరకు కదా, ఒక సంఘ సభ్యుని కొరకు రెగ్యులర్ గా వచ్చేటటువంటి వారు రాకపోతే ఎంత ఆలోచనలు పడతాయి లోపల. ఎందుకు రాలే, ఏమైంది, ఏంటి పరిస్థితి? చెప్పాను కదా, వినోద్ అన్న మేము ఇక్కడ పిలిస్తే ఏమన్నాడు ఆయన? అయ్యా మాకు పర్మిషన్ అయ్యా, నేను పోయి ప్రార్థన చూసుకుని మళ్ళా వస్తా. ఏమంటే అక్కడ వస్తాడు ఒక ఆయన, వస్తాడయ్యా బైబిల్ తీసుకొని, నోట్స్ తీసుకొని, పెన్ను తీసుకొని అదే పనిగా వస్తాడు వాక్యం రాసుకోవడానికి. నేను లేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అతని కోసమన్నా దేవుని నామన స్తుతి కలుగును గాక. ఇది దేవుని సేవకుని ఆశ అయితే దేవుడు ఎంత ఆశపడుతుంటాడు ఇంకా కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, తప్పకనే దేవుని మందిరంలో నేను ఉంటా. నా జతగాడు, నా స్నేహితురాలు వచ్చినా రాకపోయినా, నేను ఒంటరిగా ఉన్నా చెప్పండి, నాకు తోడు ఉన్నా తోడు లేకపోయినా తప్పక నేను దేవుని సన్నిధికి వస్తా. తప్పక ప్రార్థన చేస్తా. ఏమిటి చెప్పండి? తప్పక ప్రార్థన చేస్తాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు కదా, వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రార్థన మానుట అంటే అర్థం ఏంటో తెలుసునా? ప్రార్థన మానుట అంటే అర్థం ఏంటంటే పాపము చేయుట అని అర్థం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. అది నాకు దూరమగును గాక. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రార్థన చేయుట మానుట వలన
యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగును. పాపము ప్రార్థన మానితే ఏం చేసినట్టు? పాపము చేసినట్టు. ప్రార్థన మానుట చెప్పండి, పాపము చేసినట్లు. నేనేం చేస్తాను? తప్పక ప్రార్థన చేస్తా. ఏం నిర్ణయం తీసుకోవాలో తెలుసునా? అవ్వా, నాకు ప్రార్థన రాదు అనేది నా నోట రాకూడదు ప్రభా. నాకేమి రాదు? ప్రార్థన రాదు అనేది ఎక్కడ రాకూడదు? నా నోట రాకూడదు. ప్రభునందు ప్రేమైన వారు, మనిషిగా సేవకునిగా కొన్ని చాలా చెప్పలేము కానీ కదా. తల్లిదండ్రులు చెప్పారు అనుకోండి, ఏదైనా చేయమని, నాకు రాదనేది అనుకో, నీకు భయం లేదు అందుకని నీకు రాలే. నేర్చుకుంటే వస్తుంది కదా. శిష్యులు ఏమడిగినారు? నాకు ప్రార్థన నేర్పించు అన్నారు. నువ్వు అడిగితే నీకెందుకు రాదు కదా. ప్రభునందరూ ప్రేమైన వారు, ప్రార్థన మానుట పాపం చేయుటతో సమానం. ప్రార్థన చేయుట మన బాధ్యత. ప్రార్థన చేయుట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చూడండి. రాజుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, మొదటి వచనం చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. ఇదేమిటి? మంచిది. ప్రార్థన మానుట పాపము, ప్రార్థన చేయుట మంచిది. అంటే మన యొక్క బాధ్యత. ఎవరి బాధ్యతలు వారు ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి తప్పక ప్రార్థన చేస్తాను. తప్పక నీ సన్నిధిలో నేను ఉంటాను. తప్పక ప్రార్థన చేస్తాను. ప్రభునందు ప్రేమైన వారు, మూడవదిగా చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యుక్త మార్గము దేవుని నామ స్తుతి కలుగును గాక. మొదటిగా ఏమిటి? తప్పక దేవుని నీ మందిరంలో నేను ఉంటా. రెండవదిగా తప్పక ప్రార్థన చేస్తా. ఈ విషయం నేను జారిపోయాను, చెప్తాను చూడండి. తప్పక ప్రార్థన చేస్తా అంటే అర్థం ఏమిటంటే, మరణ శాస్త్రం ఉన్నను దానియేలు లాగా. ఏమిటంట? మరణ శాస్త్రం. ప్రార్థన చేస్తే చచ్చిపోతామని తెలిసినా ఏం చేసినంట? ప్రార్థన చేసేది బతికేదానికా చచ్చేదానికా? బతికేదానికి కదా. ప్రార్థన చేస్తే చచ్చవని చెప్పినా కూడా ఏం చేసినంట? నేను సావనైనా దస్తా గాని కదా. మూడవదిగా ప్రభునందు ప్రియమైన వారులారా, నేను తప్పక నడుచుకుంటా. యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి అనే మాట ఉంటుంది. ఏమిటి యుక్త మార్గము? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును దేవుని నామ స్తుతి కలుగును గాక. ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు అంటే ఆయన మార్గమే యుక్త మార్గం. ఏమిటంట?
ఆయన మార్గమే యుక్త మార్గం. యుక్త మార్గం అంటే మంచి మార్గం. యుక్త మార్గం అంటే ఏమిటి? మంచి మార్గం. ఇంకా ఏమిటి తెలిసిన? ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏ మార్గమో తెలిసిన? మేలు కలుగు మార్గం. ఏ మార్గం అంటే ఇది? మేలు కలుగు మార్గం, యుక్త మార్గం. అదే ఆయన మార్గం, అదే దేవుని మార్గం. ఇంకా ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, తప్పక నేను నీ మార్గంలో నడుచుకుంటా, తప్పక నీ మార్గంలో నడుచుకుంటా. ఆయన మనకిక్కడ ఏముంచిపోయాడని వాక్యం చెబుతుందంటే, తన అడుగుజాడలుంచిపోయాడంట. ఏం చేశాడంట? తన అడుగుజాడలుంచిపోయాడు. ఎందుకు అడుగుజాడలు? దాని ప్రకారము నడుచుకోవాలి. తప్పిపోకుండా ఏం చేయాలని? తప్పిపోకుండా నడవాలని. ప్రభునందు ప్రేమైన వారలా, లోకంలో వృద్ధాశ్రమాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి తెలిసిన? ఒక వ్యక్తి అమెరికా ప్రాంతంలో, అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ముసలి వాళ్ళను ఇంకా మిమ్మల్ని చూసుకోలేము, మేము మా వల్ల కాదు అని చెప్పి అడవిలో వదిలిపెట్టి వచ్చేవాళ్ళంట, కొండలలో వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. అలాగూ ఒక తండ్రిని మోసుకొని పోతూ ఉంటే, ఇతను ఏం చేశాడంటే, కొన్ని ఆకులు తుంచి పోయేటప్పుడల్లా చాలా దూరం వదిలిపెట్టాడంట. చాలా దూరం వదిలిపెడితే అప్పుడు పోయేటప్పుడు, నానా జాగ్రత్త, నానా త్రోవ తప్పిపోతావేమో, వచ్చే దారిలో నేను ఈ ఆకులు వేసుకుంటా వచ్చిన, ఆకులను చూస్తా నువ్వు పోతే ఇంటికి చేరుతావు. హల్లెలూయా. ఆ ఆకులను చూస్తా పోతే నువ్వు ఇంటికి చేరుతావు, లేకపోతే తప్పిపోతావు నైనా నువ్వు. ఆ మాటకు అక్కడే కూలబడిపోయి, నేను నిన్ను వదులుకోవాలనుకున్నా కూడా నన్ను మాత్రం క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి నా కోసం మార్గాన్ని నువ్వు ఏర్పరిచావా అని చెప్పి ఆయన ఇంటికి పిలుచుకొని వచ్చి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాడంట. ఎవరైనా మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండి నేను వాళ్ళను చూడలేను, సాకలేను అనుకుంటే ఇక్కడ నుంచి వదిలిపెట్టండి, నేను సాకుతాను. హల్లెలూయా. అలా ప్రారంభమైనటే వృద్ధాశ్రమాలు. ప్రభునందు ప్రేమైన వాట్ల, దీనికి అట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో తెలిసిన? తన అడుగుజాడలను ఉంచిపోయాడు. ఆయన మార్గములో మనము నడుచుకోవాలని. యుక్త మార్గం, తప్పక నేను నడుచుకుందు, నీ మార్గంలో నేను నడుస్తా, నీ మార్గంలో నడిచేదను అంటే అర్థం ఏమిటో తెలిసిన? మార్గంలో నడిచేదని అంటే అర్థం ఏంటో తెలిసిన? నువ్వు ఎలా జీవించావో నేను అలా జీవిస్తా. అది మార్గం అంటే, అది మార్గం. తప్పక నీ మందిరంలో నేను ఉంటాను, తప్పక ప్రార్థన చేస్తాను, తప్పక నీ మార్గములో నడుచుకుంటా. 4వదిగా చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. పడద్రోయగా నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే, దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అనుదినము తప్పక సేవించుచున్నా, ఎట్లంట? తప్పక నేను సేవించదను, తప్పక సేవ చేసేదను. ఏమిటంట? తప్పక
సేవ చేసేదను. ఇది నీకు సంబంధించింది కదన్నా అంటారు. ఎవరికి సంబంధించింది? నీకు అంటే ఎవరు? ఇది పాస్టర్కు సంబంధించింది కదా అని అంటారేమో. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని. ఇది ఇక్కడ మనకు కనపడేది ఎక్కువేంటి? పని జరిగింపవలెను, పని చేయవలెను, సేవ సేవ అంటే ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, వాక్యము చెప్పుట కాదు. బోధించువాడైతే బోధించుటలోను, మందిరములో నేను పని కలిగి ఉంటా, సంఘములో నేనేం కలిగి ఉంటా? పని కలిగి ఉంటా. ఎన్నోసార్లు చెప్పాము, మరలా చెప్తున్నాము, మనమందరము సంఘము అనే ఆయన శరీరములో అవయవాలు. ఇది మనకు తెలుసును. చాలా మంది ఒకరు ఇద్దరు ముగ్గురు తప్పితే, 2-3 అవయవాలు తప్పితే మిగతా అవయవాలన్నీ పక్షవాతం వచ్చిన వారిలాగా ఉంటారు. ఏమిటి చెప్పండి? పక్షవాతం వస్తే ఏమవుతుంది? అది పనిచేయదు. అదేం చేయదు? పనిచేయదు. ఎందుకు నువ్వు పని చేయాలంటే నాకు పక్షవాతం వచ్చింది. ఈ చెయ్యిని అడిగినావు అనుకోండి, ఏం చెయ్యి నువ్వు పని చేయలేదంటే నీకు బుద్ధి లేదా? నాకేమొచ్చింది? పక్షవాతం వచ్చింది, లేపలేను నేను. ఏమి కాలు నువ్వు పని చేయలేదంటే నాకు పక్షవాతం వచ్చింది. దోమలు తరిగిన తరిమిన వాళ్ళ మాదిరి, కందిరీగలు కుట్టిన వాళ్ళ మాదిరి ఏం చేస్తారు చెప్పండి? పరుగో పరుగు, పరుగో పరుగు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడేమో తాంబేలులాగా వస్తారు. అరే మీరు టైం చూసుకుంటున్నారా? నాకు ఈడ కూర్చొని కిటికీలో చూస్తూ ఒక కోపం వస్తుంది ఒక్కొక్కరి మీద, కొంతమంది మీద. ఎంత కోపం వస్తుందంటే, పోనీ వారిలో హుషారుందా అంటే ఎంత ఈజీగా మాట్లాడుకుంటూ చిన్నగా టైం అయిపోతే ఎట్లా రావాలా మీరు? నువ్వు కాలేజీ పోతున్నావు, పరీక్షకు పోతున్నావు, టైం అయింది, ఎట్లా రావాలా? పరుగా నడకనది. ఎవరన్నా పిలిచినా ఉండు టైం అయింది, పోనీ లేటుగానే వచ్చినావు, ఏదో చలి ఎక్కువ అయిపోయింది, ఏదో కొంచెం ఆటంకం జరిగింది, పోనీ నువ్వు వచ్చే విధానములోనైనా నీకు ఆసక్తి ఉంది అంటే కానీలే, నిదానంగా పోదాం కదా. ఇప్పుడు ఇక్కడ చూసి ఎంతసేపటికి విడిచిపెట్టాడు ఈయన. రావడమేమో లేటుగా రావడము, పోవడమేమో టయానికే పోవాలంట. ఏం చేయాలా? టయానికే పోవాలా. ప్రార్థన అయిపోయిన తర్వాత చాపలు వరుద్దాము, చాపలు ఎత్తుదాము అనేది లేదు, మందిర పరిచర్య చేద్దాం అనేది లేదు. రేపు శనివారం ఎవరు మందిరం గడుగుతారని అంటే భూతత్వం పెట్టి ఎతకాలంగా నేను. ఈ విషయంలో తూపల్లె వాళ్ళని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసునా? పోటీలు పడతారు అక్కడ. నిజం, పోటీలు పడతారు. మేము కడతాం అని చెప్పి. ఇక్కడ పరిచర్య తప్పక నేను పరిచర్య చేస్తా, తప్పక సేవ చేస్తా. కొన్ని చోట్ల వేరే వాళ్ళు ఎవరు చేయరండి, ఒక కుటుంబమే చేస్తా వస్తుంది. కొన్ని చోట్ల మందిరాలలో చెప్పాను కదా, వెంకటేశ్వరంలో నంది మండలం ఆడబిడ్డ ఉంది. నంది మండలం ఆడబిడ్డ ఉంది అనమాట. ఒక ఆమె సన్నగా ఎత్తుగా ఉంటది అనమాట. గాలి పెడితే పోతుందేమో అన్నట్టు ఉంటది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలిసినా, ఆమె తీసుకునే పాస్టర్ అయ్యా, శుక్రవారం బండలు నేనే కడుగుతా, ఆదివారం బండలు, ఏ రోజు కూడా ఎవరికి చెప్పొద్దు, నేనే సమర్పణ. హల్లెలూయా. 10 నుండి సాయంత్రం వరకు ఏ పనైనా ఎంతైనా చేస్తాం, కానీ మందిరంలో పని చేయడానికి మనకు తోడు కావాలి. మందిరంలో తోడు రావడం తప్పు కాదు,
తోడు ఉండడము తప్పు కాదు, ఒకరికొకరు సహకరించుకోవడము అది తప్పు కాదు. అయినా ఏముండాలంట, ఆ పనులైతే ఎంతసేపు అయినా చేస్తాం కదా. పరిచర్య దేవుని మందిరములో తప్పక నేను సేవ చేస్తా, తప్పక పరిచర్య చేస్తా. ప్రభువా ఇప్పటి నుంచి నేను పక్షవాతం వచ్చిన దాన్ని కాదు, నేను పక్షవాతం వచ్చిన వాడిని కాదు ప్రభువా. వంట చేయాలన్నా వంట చేస్తా, పొయ్యి రగలు చేయాలన్నా పొయ్యి రగలు చేస్తా, బోకులు దోమాలన్నా బోకులు దోమతా. నేనే దోమాలన్నా నువ్వే దోమ, ఏమీ తప్పేముంది? అవునా కదా? ఎవరి పని అది చెప్పండి? దేవుని పని కదా. ఎవరి పని? దేవుని పని కదా. లోకంలో ఒక మాట ఉంది, దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. హల్లెలూయా. దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. అది ఏదైనా కానీ, అది ఏదైనా కానీ. మందిరంలో పని కలిగి ఉండుట ఎంత ధన్యత అండి, ఎంత ఆశీర్వాదమో తెలుసునా? మీకు ఆ అవగాహనే ఉండదు, అవగాహనే ఉండదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు చెప్పుల కాడ కూర్చోవడానికి ఇష్టపడతారు. నీ చెప్పులు తీసి చేతితో పట్టుకొని గూట్లో పెట్టి ఆ టోకెన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు మందిరం గడగడానికి ఇష్టపడతారు, కసు కొట్టడానికి ఇష్టపడతారు, సాపలు ఎత్తడానికి ఇష్టపడతారు. మనము ఆఫీసర్ల కంటే గొప్ప వాళ్ళం. మనం ఎవరము? ప్రభునందు ప్రేమైన వారు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. దాని అర్థం ఏంటో తెలుసునా? దానిలో పాస్టర్ ఏమన్నా కాదు కదా. ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో పని కలిగి ఉండాలి. ఇండ్లు చిన్న మందిరము, చిన్న సంఘము, సంఘము పెద్ద కుటుంబం, పెద్ద కుటుంబం. చిన్న కుటుంబంలోనే, చిన్న ఇంట్లోనే ఒకరు చేసి ఒకరు చేయకపోతే కదా ఇంట్లో మొత్తము బోకులే మాట్లాడతాయే. ఏం మాట్లాడతాయి? బోకులే మాట్లాడతాయే. నేను వచ్చే లోపల నీళ్లు కూడా తేలేవేమిరా నువ్వు అనేవాళ్ళు కొంతమంది. అవునా కదా? నేను వచ్చే లోపల కనీసం మంచమన్నా ఎత్తవేమిరా అనేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అన్ని నేనే చేసుకోవాలనే వాళ్ళు కొంతమంది. మరి మందిరం ఇంత పెద్ద సంఘములో కదా, ఏ ఒక్కరు చేస్తే నీకేమైంది? పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. వాక్యం చెబుతుంది, పనివాడు జీతమునకు పాత్రుడు కాడా. హల్లెలూయా. ఏ పనికైనా ఏముంటుంది? ఖచ్చితంగా నువ్వు ఈ లోకంలో చేసే చిన్న పనికే ఫలితం ఉంటే దేవుని దగ్గర చేసే పనికి ఇంకెంత ఫలితం ఉంటుంది? దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? మాకు చాలే ప్రవ్వా, ఇంతనే చాలే ప్రవ్వా, ఇంత ఎందుకు? నువ్వేమేం చేస్తావు? పట్టజాలనంత ఇస్తావు. నువ్వు ఎంత ఇస్తావు? నువ్వు పట్టజాలంత ఇస్తావు. ఏడబెట్టుకోలే నేనంత, నాకు చాలే ప్రవ్వా అంతరంతా అని. దేవుడు అంటున్నాడు, నేను రాజున్నాయనా, మీరు రాజు పిల్లలు అంటే. కాదు కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు ప్రభువా, నేను ఎవరు అని అంటున్నా. అందుకనే కదా దానియేలు హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. తప్పక నీ మందిరంలో కూడుకుంటా, తప్పక ప్రార్థన చేస్తా, తప్పక నీ మార్గములో నడుచుకుంటా, తప్పక సేవ చేస్తా, సేవిస్తా, సేవ చేస్తా. 5వదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 21, 22. అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎప్పటి వరకు? బ్రతుకు దినములన్నిటను తప్పక దేవుని వాక్యమును. ఇవన్నీ జరగాలి అంటే ఏవన్నీ? దేవుని మందిరానికి తప్పక రావాలంటే, తప్పకుండా ప్రార్థన చేయాలంటే, తప్పకుండా ఆయన మార్గములో నడుచుకోవాలంటే, తప్పక సేవ చేయాలి, మందిరంలో పని చేయాలంటే ఇది జరగాలి. ఏమిటి? దేవుని వాక్యము చదివేటటువంటి వారు ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
అనుదినము ప్రభునందు ప్రియమైన వారులారా, తప్పక. ఈనాడు చాలా మంది చదువు వచ్చి కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసునా? చదువు రాని వారులాగా ఉండాలి. ఏమొచ్చి చెప్పండి? చదువు వచ్చి కూడా, చదవగలిగి కూడా ఏం చదవడం లేదు. లోకంలో ఏమి చదివినా అది వ్యర్థమే, కానీ దేవుని వాక్యం చదివితే అది నీకు దీవెన. హల్లెలూయా. దేవుని వాక్యం చదివితే, ప్రభువా తప్పక నీ వాక్యాన్ని నేను చదువుతా. ఒకే మాట నేమనుకో, నాకెంత పని ఉందో నీకు తెలుదా ప్రభా, నాకెంత పని ఉందో నీకు తెలుదా ప్రభా కదా. గమనించండి, ఎంత పని ఉంటే ఒక్క పూటన్న బువ్వ మానేసినావా అంటాడు దేవుడు. దీనికి ఎంత కావాల్సింటే అంత పెడుతుండవే, దీనికి ఎంత కావాల్సింటే పెట్టి ఇంత పెంచుతుండవే, మరి దీనికి ఆత్మకు అవునా కదా? వాక్యము గమనించండి, బ్రతికిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అంటే ఈ లోకంలో బ్రతికిస్తుంది, పరలోకంలో బ్రతికించేది ఏమిటంటే దేవుని వాక్యం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఒక తీర్మానం ప్రతి ఒక్కరు తీసుకోండి. చదవగలిగిన ప్రతి ఒక్కరు, అక్షరాలు తెలిసిన ప్రతి ఒక్కరు ఒక తీర్మానం ఏం తీసుకోవాలో తెలిసిన? ప్రభువా ప్రతిరోజు తప్పక నీ వాక్యాన్ని నేను చదువుతా. ఎంత చదువుతావో? ఒక అధ్యాయమా? అర్థం కాలే? ఒక అధ్యాయమా, 2 అధ్యాయాల, 3 అధ్యాయాల? లేదు లేదు లేదు. సగం చదువుతావా? 10 నిమిషాలు చదువుతావా? 10 వచనాలు చదువుతావా? ఏది? నీకున్న సమయాన్ని బట్టి దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడటం ఎలా మాట్లాడతాడైనా? కేవలము వాక్యము ద్వారా. అన్ని పనులు చేస్తావు. డ్యూటీకి పోతావు, ఇంటికి వస్తావు, ఇంకా ఏం చేస్తావు తెలిసిన? వాళ్ళ ఇంటికాడికి పోతావు, వీళ్ళ ఇంటికాడికి పోతావు, అట్ట మాట్లాడతావు, ఇట్ట మాట్లాడతావు, వాళ్ళతో చెప్పు ఉంటావు, వీళ్ళతో చెప్పు ఉంటావు. దేవుడు ఎంత బాధపడతాడో తెలిసిన? నాతో కొంచెంసేపన్నా ఉంటాడు అనుకుంటే, నా మాటల్లో అంతన్నా వింటాడు అనుకుంటే కదా. ఆయన ఎవరు? చూస్తున్న దేవుడు కదా. చెప్పండి, ఆయన చూస్తున్న దేవుడు కదా, ఆయన మాట్లాడుతున్న దేవుడు కదా, ఆయన మన స్నేహితుడు కదా. ఎవరైనా మన స్నేహితుడు కదా. గమనించండి, నువ్వు ఎవరితోన్నా స్నేహం చేస్తే లోకంలో ఏం చేస్తావు? వెంటనే పోదాం, కొంచెం కూర్చుందాం, కొంచెం మాట్లాడదాం, నిన్న రాలే, మొన్న రాలే, ఈ రోజన్నా పోదాం అని అనుకోరా? మరి నిజమైన స్నేహితుడు ఉన్నాడే ఎవరైనా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించే దేవుడు. ఈ స్నేహం కొన్ని రోజులకి ఏమైతే తెలియదు. అన్ని బాగుంటే అన్ని ఒక్కటి వచ్చింది అనుకోండి, ఇట నాకు తెలియదు అసలు, లేకపోతే ఎప్పుడో కట్ చేసింది వాటిని కదా. ఎవరికైనా రాగలవు. అయితే మనలో లోపాలున్నా, మనము దేవునికి ఇష్టం లేనట్టు ఎన్నో ఉన్నా, ఆయన మాత్రం మనల్ని విడువని స్నేహితుడే. ఆ స్నేహితుడు ఏమి చేస్తున్నాడు కదా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. నా పేరు పెట్టుకుంటున్నాను, మీ పేరు పెట్టుకోండి. నా పేరు పెట్టుకుంటున్నాను, నీ పేరు పెట్టుకోండి. నేను ఒక ఉద్యోగం చేస్తున్నా, ఒక పని చేస్తున్నా, పోయి వచ్చిన మధుబాబు అనే చోట మీ పేరు పెట్టుకోండి. డ్యూటీకి పోయి వచ్చినాడు, అలసిపోయినాడు, ఒక 2 చేపను నా దగ్గర కూర్చుంటాడు, ఒక మాట నేను మాట్లాడతాను అని దేవుడు అనుకుంటాడు. మనం ఏం చేస్తాము? రాగానే అట్ట చేసి స్నానం చేసి అట్ట పోయి ఏం కావాలని చెప్పి అట్ట పోయి ఇట్ట పోయి ఆడిపోతున్నామంటే, ఉండు మదన్న అడివేస్తా, ఉండు అడివేస్తా, ఇడివేస్తా. మరి ఈడ నీకోసం ఎదురు చూస్తున్నవాడు, నిన్ను ఆదరించడానికి సిద్ధముగా ఉన్నవాడు కదా. నువ్వు వాక్యం చదివితే నీ ఆత్మకు నెమ్మది వస్తుంది, నీ ఆత్మకు సమాధానం వస్తుంది.
కదా. అరే అరే, ఉరికినే ఇచ్చిన చదువు వీళ్ళకు దేవుడు. ఏమిటి? ఉరికినే ఇచ్చిన చదువు వీళ్ళకు. ఒక తీర్మానం ఏమిటో తెలుసునా? ప్రభునందు ప్రియమైన వారులారా, నేను తప్పక బ్రతుకు దినములన్నీ ఏం చేస్తాను? వాక్యం చదువుతా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు. దివారాత్రం వద్దులే, మనం చాలా బిజీ. వచ్చిన రోజుకు ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కేటాయించకపోతే ఎందుకు మన బతుకు? ఎందుకు నీ బతుకు? 10 నిమిషాలు. ఎంతసేపు? లేచినప్పుడో, పడుకునేటప్పుడో, ఏదో ఒక సమయంలో ఒక అధ్యాయం చదివి పండుకుందాం అనేటటువంటి ఆలోచన నీకు లేకపోతే ప్రభునందు ప్రియమైన వల్ల వ్యర్థం. ఇప్పటి ఒక తీర్మానం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడాలి. ఈ వాక్యం చదువువాడు, వినువాడు, అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. తప్పక నీ మందిరంలో ఉంటా, తప్పక ప్రార్థన చేస్తా, తప్పక నీ మార్గంలో నడుచుకుంటా, తప్పక నీ పని చేస్తా, మందిర పని చేస్తా, తప్పక నీ వాక్యం. ప్రభునందు ప్రియమైన ఇది మనము చేస్తే చివరిగా సమయం అవుతుంది కాబట్టి అవుట్లైన్ గా నేను చెప్పుకుంటా. ఊరికే చదవండి, నేను దాన్ని జస్ట్ వివరించి ముగిస్తాను. ఇవి మనం చేస్తే, ఈ నిర్ణయం మన నిర్ణయం అయితే, ఈ నిర్ణయం నీ నిర్ణయం అయితే, దేవుని దగ్గర నుంచి తప్పక మనకు వచ్చేటి ఒక 4 విషయాలు. ఒకటి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం. ఇంకొకరు హబక్కూకు గ్రంథం తీసి పెట్టుకోండి. ఉండండి ఒక నిమిషము. ఒకరు ఇర్మియా గ్రంథం తీసుకునండి, ఒకరు హబక్కూకు గ్రంథం తీసుకునండి, ఒకరు యెహెజ్కేలు గ్రంథం తీసుకునండి, ఒకరు హోషేయ గ్రంథం తీసుకునండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. 31:20. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇవి మన నిర్ణయం అయితే, ఇవి మనం చేస్తే తప్పక దేవుడు నిన్ను కరుణించును గాక. ఇది దేవుని వాగ్దానం. తప్పక నేను అతన్ని కరుణించదను. ఆయన కరుణ ఎంతవరకు తెలుసునా? 1000 తరముల వరకు. ఎంతవరకు? 1000 తరముల వరకు. రెండోది హబక్కూకు 2:3 వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇవి నీ జీవితంలో నీ నిర్ణయం అయితే తప్పక నీ కార్యము దేవుడు నెరవేర్చును గాక. అది ఏదైనా సరే తప్పక నిన్ను కరుణించును గాక, తప్పక నీ కార్యమును నెరవేర్చును గాక. వాక్యం చెప్తుంది, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. 3వది యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. 12వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ఇట్లను ఇకను ఆలస్యము చేయక నేను చెప్పిన మాటలు జరుగును, తప్పకుండా జరుగును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుడు నీ పక్షాన చేసిన మాట, నీ పక్షాన చేసిన వాగ్దానము తప్పక నెరవేర్చును గాక. నిన్ను కరుణించును గాక, నీ కార్యము జరిగించును గాక, నీ వాగ్దానము నెరవేర్చును గాక. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తప్పక ఉదయం వస్తుంది, అవునా కదా? ఏ రోజన్నా ఉదయించలేదా? తప్పక ఉదయించినట్లుగా ఆయన నీ యొద్దకు వచ్చును గాక, నీ యొద్ద నివాసం చేయును గాక, నీతో ఆయన నివసించును గాక.
ప్రభునందు ప్రియమైన వారలా, ఇది దేవుని వాగ్దానం. మన తీర్మానము తప్పక నీ మందిరంలో నేను ఉంటానంటే, తప్పక నేను ప్రార్థన చేస్తానంటే, తప్పక నీ మార్గంలో నడుచుకుంటానంటే, తప్పక నీ మందిర పని చేస్తానంటే, తప్పక నీ వాక్యం చదువుతానంటే, దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి నిర్ణయం ఏంటో తెలిసిన, తప్పక నిన్ను కరుణిస్తా, తప్పక నీ కార్యం నేను నెరవేరుస్తా, తప్పక నీ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తా, తప్పక నీ వద్దకు వస్తా, ఉదయం ఖచ్చితంగా వచ్చినట్లుగా నేను వస్తా, నీ దగ్గరకు వచ్చి నీతో ఉంటా. ఆయన మనతో ఉంటే మనకేం కొదవయంగా. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకొని దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడుదుము గాక, దేవుని ద్వారా దీవింపబడుదుము గాక. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.